ప్రోగ్రాంలో చిన్న ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండి. ఫన్ యాక్టివిటీస్ అని ఆల్రెడీ మెన్షన్ చేశాము. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఒక క్విజ్ కూడా ఉంది. దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ క్విజెస్ ఉంటాయి అండ్ క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవరైతే రైట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి ఒక గిఫ్ట్ కూడా ఉంది ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. బుద్ధుడు దుఃఖానికి ఏది కారణం అని చెప్పాడు? ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఏ శారీరక నొప్పి, బి పేదరికం, సి మితిమీరిన కోరికలు, డి డబ్బు. ఎవరు ఫస్ట్ చెప్పారో చేతులు ఎత్తండి, ఎందుకంటే అర్థం కాలే. ఓకే, మితిమీరిన కోరికలు అని ఫస్ట్ ఎవరు చెప్పారు? ఓకే, ముగ్గురికి ఇచ్చేసండి. ఓకే, ఈసారి ఆన్సర్ చెప్పినప్పుడు ఫస్ట్ హ్యాండ్ రేస్ చేయండి. సెకండ్ క్వశ్చన్. ద సీక్రెట్ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్. ఏ రోండా బర్న్, బి బార్బరా మార్సన్యాక్, సి లూయిస్ హెల్హే, డి యానీ బీసెంట్. ద సీక్రెట్ గ్రంథాన్ని ఎవరు రచించారు? యా ప్లీజ్. రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్ ఈజ్ రోండా బర్న్. థర్డ్ క్వశ్చన్. క్షీరసాగర మథనంలో మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఏది? ఏ కామధేనువు, బి హాలాహలం, సి వజ్రాయుధం, డి ఐరావతం. ఫస్ట్ ఇక్కడి నుంచి నాకు ఆన్సర్ వచ్చింది. సో సెకండ్ ఒకటి ఇక్కడ. ఓకే, ఆన్సర్ ఈజ్ బి హాలాహలం. ఫోర్త్ క్వశ్చన్. వందే మాతరం జాతీయ గీతాన్ని రూపొందించింది ఎవరు? రూపొందించింది. ఏ సరోజినీ నాయుడు, బి మహాత్మా గాంధీ, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి బంకిం చంద్ర చటర్జీ. నేను ఫుల్గా క్వశ్చన్ వేసినండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వందే మాతరం జాతీయ గీతాన్ని రూపొందించింది ఎవరు? ఏ సరోజినీ నాయుడు, బి మహాత్మా గాంధీ, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి బంకిం చంద్ర చటర్జీ. బంకిం చంద్ర చటర్జీ రైట్ ఆన్సర్. ఒకటి పెన్. ఈ పెన్స్ ఎకో ఫ్రెండ్లీ పెన్స్. దీన్ని డాక్టర్ వేద్ నుంచి మనం పర్చేస్ చేసాము. సో ఇవి వెనకాల మీరు చూస్తే వెనకాల సీడ్స్ ఉంటాయి. అవి ఒక్కొక్క ప్లాంట్ సంబంధించిన సీడ్స్. ఎప్పుడైతే మీరు పెన్ పాడేశారో అది ఆటోమేటిక్గా మీకు ప్లాంట్స్ వస్తాయి ఆ సీడ్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. శ్వాస మీద ధ్యాస ధ్యానం ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి? ఈ క్వశ్చన్ క్యాన్సర్, అందరికీ తెలుసు ఈ క్వశ్చన్. పత్రిజీ కర్ణాటక సంగీత గురువు ఎవరు? ఏ సదానంద యోగి, బి శ్రీపాద పినాకపాణి, సి శ్రీ బాల మురళీకృష్ణ, డి కిషోర్ కుమార్. రైట్. సో ఆన్సర్ ఈ శ్రీపాద పినాకపాణి గారు, బాల మురళీకృష్ణ కాదు. ఓకే, ఆధ్యాత్మికత యొక్క ప్రధాన ఉద్దేశం. ఏ సంపద పెంచుకోవడం, బి అధికారం పెంచుకోవడం,
ఆత్మ సాక్షాత్కారం పొందడం, సి డి వినోదం పొందడం. ఓకే, ఈ క్వశ్చన్ కూడా క్యాన్సిల్. నెక్స్ట్ క్వశ్చన్, భయం అన్నది ఎక్కడి నుండి పుడుతుంది? ఆప్షన్స్: ఏ ప్రేమ నుండి, బి అజ్ఞానం నుండి, సి శాంతి నుండి, డి విశ్వాసం నుండి. రైట్ ఆన్సర్ అజ్ఞానం నుండి. ఫస్ట్ ఏమి చెప్పారు ఆయన? ఆవిడకి ఫస్ట్ ఆమె చెప్పారు. ఓకే, ఆధ్యాత్మిక మార్గానికి తొలి అడుగు ఏంటి? ఏ గ్రంథాలు చదవడం, బి గురువును సేవించడం, సి పూజలు చేయడం, డి స్వీయ పరిశీలన చేసుకోవడం. రైట్, స్వీయ పరిశీలన చేసుకోవడం. దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందిన తరువాత బుద్ధుడు ఇచ్చిన మొట్టమొదటి ఉపదేశం ఏది? ఏ ధర్మచక్ర పరివర్తన సూత్రం, బి మహాపరినిర్వాణ సూత్రం, సి వినయ పీఠికం, డి ధమ్మపదం. ధమ్మపదం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ అహింస గురించి. అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఏ అక్టోబర్ 2వ తేదీ, బి జనవరి 30వ తేదీ, సి జూలై 4వ తేదీ, డి అక్టోబర్ 2వ తేదీ. అక్టోబర్ 2వ తేదీ. మీ వెనకాల చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మంచి గేమ్ కింద అనిపించింది అనుకుంటున్నాను. అయితే గేమ్ పిల్లల కోసం అని డిజైన్ చేసాము, పెద్దలు మంచి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. నెక్స్ట్ మనం పైమా ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేసుకుందాము. ఇప్పుడు మన కోసం థ్యాంక్ యూ బిందు. నెక్స్ట్ ఇందాల నుంచి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం, గ్రాండ్ మాస్టర్ ఇన్వైట్ చేద్దామని. కాకపోతే చిన్న ఇంటరప్షన్స్ వల్ల అవి బ్యాక్కి వెళ్ళింది. సో అగైన్ ఆ గ్రాండ్ మాస్టర్ గురించి మనం మాట్లాడుకుంటాం. ముందుగా నెక్స్ట్ ఇందులో పెన్స్ ఎవరికి రాలేదని బాధపడొద్దు. క్లాస్ అనంతరం ప్రతి ఒక్కరూ ఈ సీడ్ పెన్స్ని తీసుకోండి. ఇది ప్యూర్గా నేచర్కి దగ్గరగా ఉండే పెన్స్ ఇవి. మీరు ఆఫ్టర్ దీన్ని యూస్ చేసిన తర్వాత దీన్ని మట్టిలో వేసినట్లయితే మళ్ళీ దాని నుంచి మొక్క వస్తుంది. సో థ్యాంక్ యూ. నెక్స్ట్, సో ఈ పైమా ప్రోగ్రాంలో పైమాకి ఇంట్రడ్యూస్ చేసే ఒక మాస్టర్ హనీష్ గారు ఒకసారి మీరు పైకి రావాలి. మీ అమూల్యమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలి. తర్వాత ఆయన గురించి చిన్న ఇంట్రడక్షన్. ఈయన ఆదిత్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి డైరెక్టర్గా, అలాగే ప్రాడ్జ్యూ వరల్డ్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ హైదరాబాద్ యొక్క ఫౌండర్గా మరియు డైరెక్టర్గా ఉన్నారు. ఎడిటెక్ ఏఐ స్టార్టప్ ఎడ్యుమీనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్గా మరియు సిఇఓగా కూడా ఉన్నారు. అక్షరాభ్యాసం అనే షార్ట్ ఫిలింకి జాతీయ అవార్డును నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ నుండి, ఎన్హెచ్ఆర్సి నుండి తీసుకున్నారు. అలాగే సైన్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్ గ్రేట్లీ అనే పుస్తకాన్ని రచించారు. 200కు పైగా వర్క్షాపులు చేసి విద్యా సంస్థల్లో, కార్పొరేట్ సంస్థల్లో. అండ్ నెక్స్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇంకా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ క్లాసెస్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. సార్, మీరు మీ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని మనస్ఫూర్తిగా సాదరంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్, బిందుశ్రీ గారికి, అలాగే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న విజయ్ భాస్కర్ రెడ్డి గారికి అండ్ ఫ్యామిలీ అందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో అవేకనింగ్ యూత్ వర్క్షాప్ అని పిలిచారు. సో ఎంతమంది ఇక్కడ యూత్ ఉన్నారో ఫస్ట్ చెయ్యి ఎత్తండి. అదే నేను చెయ్యి ఎత్తాను. ఓకే, ప్రూఫ్ ఏంటి?
ప్రూఫ్ ఏంటి? యూత్ అని ప్రూఫ్ ఏంటి? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే కాన్సెప్చువల్గానే కరెక్ట్గానే ఉన్నారు అందరూ. వెరీ గుడ్. సరే, సో ఈ టాపిక్ నుంచే వద్దాం. స్పెసిఫిక్ టాపిక్ ఏం కాకుండా మీరు చెప్పిన దాంట్లోంచే వద్దాం. యూత్ అంటే ఏంటి? ఏంటి? ఒక ఏజ్ పీరియడ్, అంతే, దాన్నే యూత్ అంటాం కదా, అవునా కదా? ఓకే. సో ఆ ఏజ్ పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? టైం పీరియడ్. ఈ టైం నుంచి, అంతే కదా, ఈ టైం వరకు. ఈ టైం పీరియడ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇదే పెద్ద క్వశ్చన్. దేని మీద డిపెండ్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్. ఓకే, దీనికి సింపుల్గా ఒక చిన్న అనాలజీ చెప్పుకుందాం. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్, ఒక గంట సేపు ఉన్నాం మనం. ఆ గంట సేపు మనకి బోర్ కొట్టింది అనుకోండి. ఓకే, అదొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక గంట సేపు మనం ఏదో పని చేసాం, టైం తెలియలేదు. టైం అనేది మనకి తెలియలేదు, అప్పుడే 1 అవర్ అయిపోయిందా అనుకున్నాం. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఒకటేమో మనకి టైం తెలియలేదు, అంతా లీనమైపోయి టైంని మర్చిపోయాం. టైం అనేది ఒకటి ఉంది అనేది కూడా మర్చిపోయాం మనం. అంటే టైం అనేది లీనియర్గా లేదు అక్కడ. టైం అనేది లేదు అక్కడ. టైం ఎప్పుడైతే మనం మర్చిపోతామో అప్పుడు టైం అనేది లేదు. టైం అనేది ఎక్కడ మనకి బోర్ కొడుతుందో అక్కడే టైం అనేది ఉంటుంది. అప్పుడే కదా టైం చూసుకుంటాం, అవునా కదా? సో యూత్ ఎవరు అంటే, ఎవరైతే ఫస్ట్ దాంట్లో కాకుండా, అంటే బోర్ కొట్టే ప్రపంచంలో కాకుండా, బోర్ కొట్టే టైంలో కాకుండా రెండో దాంట్లో ఉంటారో వాళ్ళందరూ యూతే. అలా ఎవరు ఉంటారు? ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఆనందంగా ఉన్నవాళ్ళు, అంతే కదా. మనం అందులో ఒక ఆనందం ఉంటేనే కదా టైం మర్చిపోతాం. ఆనందం లేకపోతే మనం టైంని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం, అవునా కదా? ఎప్పుడు వెళ్ళిపోదామా, ఈ సినిమా ఎప్పుడు అయిపోతుందా, ఈ స్పీచ్ ఎప్పుడు అయిపోతుందా, ఏదైనా సరే. అంటే అందులో మనకు ఆనందం దొరకలేదనే కదా అర్థం. మనకు ఆనందం దొరికిన దాంట్లో ఇది ఎప్పుడే అయిపోయిందా, సినిమా చాలా బాగుంది అప్పుడే అయిపోయిందా అంటే, బాగుంది కాబట్టే మనకు అందులో ఆనందం దొరికింది, అవునా కదా? సో ఎవరైతే అలా ఆనందంలో ఉంటారో వాళ్ళే యూత్. సో మీరందరూ యూత్ అనమాట ఇక్కడ. ఓకే, సో నా జర్నీ గురించి జస్ట్ ఒక కొంచెం చిన్న విషయం చెప్తాను. సో 2000 పిరమిడ్ మెడిటేషన్ సంబంధించి 2004లో ఫస్ట్ టైం నేను పత్రి సార్ని కలవడం ఇది జరిగింది. మా డాడీ పరిచయం చేశారు తీసుకెళ్ళి. దాని ముందు డాడీ జర్నీ కూడా చాలా ఉంది. సిద్ధి సమాధి యోగా, మనోమయ యోగా, ప్రాణిక్ హీలింగ్ ఇవన్నీ చేసేవారు డాడీ. సో నేను కూడా అప్పుడప్పుడు యోగాకి, సిద్ధి సమాధి యోగాకి క్లాసులకి వెళ్తూ ఉండేవాడిని డాడీతో పాటు. ఆ తర్వాత సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ పత్రి సార్ని కలిసిన తర్వాత అప్పటి వరకు ఆయన నేర్చుకున్న మిగతా యోగాలు అన్నీ కూడా కంప్లీట్గా వదిలేసి ఓన్లీ పిరమిడ్ మెడిటేషన్ స్టార్ట్ చేశారన్నమాట. ఎంతోమంది గురువులు అప్పటికి డాడీ అప్రోచ్ అయ్యి చాలా, ఈయన ఒక గురువు స్థానంలో ఉన్నారు. ఫ్రాంక్లీ ఒక గురుపీఠం మీద ఉండి ఆయన ఎంతో కఠినమైన శిక్షణ తీసుకుని సిద్ధి సమాధి యోగా క్లాసులను చెప్తూ ఉండేవారు. సో నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. సో నాకు కూడా అవగాహన ఉంది. సో మొత్తం బద్రీసీన్ నాకు తెలియదు ఈ విషయం ఏంటి అనేది తెలియదు. ఇదేంటి నా ఒక గురువులాగా ఒక కాషాయం దుస్తులు కట్టుకుంటూ ఉండేవారు, ఎక్కువ క్లాసులు చెప్తూ ఉండేవారు. అన్నీ మానేసి ఈ పత్రిజీ అని ఈయన ఎవరో కొత్త గురువుని పట్టుకుని ఆయన వెనకాల మళ్ళీ శిష్యుల్లో తిరుగుతున్నారు ఏంటి అని ఒక డౌట్ వచ్చింది నాకు. సరే ఏముంది ఇందులో అని చెప్పి 2004లో ధ్యాన మహాయజ్ఞం హైదరాబాద్లో ఏదో జరుగుతుంది అంటే సరే నేను కూడా వెళ్ళాను అనమాట. వెళ్తే చూసాను చాలా చాలా లక్షల మంది వచ్చారు, వేల మంది వచ్చారు. నాకేం అర్థం కావట్లేదు అక్కడ ఏమి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళేంటి, వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ని నేను డీకోడ్ చేసుకోలేకపోతున్నాను, అంటే అర్థం చేసుకోలేకపోతున్నాను. అంటే అప్పుడు దాకా నేను చాలా రకాల యోగాలు చేశాను, సిద్ధి సమాధి యోగా అన్నీ చేశాను, కానీ ఇక్కడ వీళ్ళు చెప్పే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే ఎక్స్పీరియన్స్ అప్పటి వరకు నేను ఎప్పుడు వినలేదు. నాకు చాలా కొత్తగా వింతగా అనిపించింది. నేను అర్థం చేసుకునే పరిస్థితిలో లేనని నాకు అప్పుడు తెలియదు. సరే 2004, 2005, 2006, 2007 వచ్చింది. ఈ 4 years కూడా మనం చదువుకుంటున్నాను. సో అటు ఇటు తిరుగుతున్నాను.
డాడీతో పాటు వీలైనప్పుడల్లా వెళ్తున్నాను, అది చూస్తున్నాను. ఏదో మెడిటేషన్ చేయమంటున్నారు, కూర్చుంటున్నాను. పిరమిడ్ మెడిటేషన్ అన్నారు, సరే అని చెప్పి కూర్చుంటున్నాను 10 నిమిషాలు 20 నిమిషాలు అంతే. అంతకుమించి నాకు దాని మించి ఏమీ తెలియదు అనమాట. 2007లో నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందనమాట. కాలు ఇరిగితే ఒక ఆపరేషన్ చేసి, బాబు నువ్వు 3 నెలలు బెడ్ మీద పడుకోవాలి, ఇప్పుడు దాకా నువ్వు గెంతిన చాలు, ఒక 3 నెలలు మీరు బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి, కదలడానికి లేదు అన్నారన్నమాట. సరే ఇంక మరి చేసేదేం లేదు కాబట్టి 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉన్నాం. సో నేను ఎప్పుడు చాలా యాక్టివ్గా స్పోర్ట్స్లో కానీ వీటిలో ఎక్కువ ఉంటాను అనమాట. నాకు బాగా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ అన్నీ. సో ఏమైందంటే ఒకేసారి ఒక 1 వీక్ ఒక 10 days నేను అలాగే బెడ్ మీద ఉండేసరికి నాకు తెలియని ఒక విధమైన డిప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోయింది నాకు. తెలియని ఒక నిరుత్సాహత, ఒక విధంగా ఒక సైడ్ ఏమో కాలు ఇరిగిపోయింది, నేను ఇదివరకులా ఆడగలనా లేదా, అన్నీ చేయగలనా లేదా అనే ఒక ఫీలింగ్. మేబీ ఆ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. సో దీనివల్ల ఒక విధమైన నిరుత్సాహత అనేది నాలో ఏర్పడింది అన్నమాట. సో ఏం చేయాలి తెలియదు. సో అప్పటికే మా డాడీ మెడిటేషన్ చెయ్యి అనేవారు. నేను లోపల తిట్టుకునే ఉన్నాను అనమాట. ఈయనేంటి నాకు పక్కన కాలుకి ఆపరేషన్ అయ్యి నేనేమో ఎంత బాధపడుతుంటే మెడిటేషన్ చెయ్యి అంటారేంటి అనుకునేవాడిని అనమాట. సరే ఆయన చేశారంటే ఆయన చెప్పిన మాట ఎలాగ వినట్లేదని చెప్పి అప్పటికే మా ఊర్లో మెడిటేషన్ బాగా అందరూ చేసేవారు. కొంతమంది మంచి మాస్టర్స్ కింద తయారయ్యారన్నమాట. ఒక 4 మాస్టర్స్ని రోజు మా ఇంటికి వచ్చి మార్నింగ్ ఒక 1 hour మా అబ్బాయి ఉన్న ప్లేస్లో మీరు కూర్చుని రోజు మెడిటేషన్ చేయండి మా అబ్బాయి కోసం అని చెప్పి సంథింగ్ ఏదో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వచ్చేవారు అనమాట. సో వాళ్ళు వచ్చారు కాబట్టి నేను ఆబ్వియస్లీ నేను టీవీ చూడలేను, ఏం చేయలేను. వాళ్ళు మెడిటేషన్ చేస్తుంటే వాళ్ళని చూస్తూ నేను కూర్చోలేను కదా. సో నేను ఖచ్చితంగా మెడిటేషన్లోనే కూర్చోవాలి. సో అలా బలవంతంగా మెడిటేషన్లోకి నేను రావడం జరిగింది ఫస్ట్ టైం. సో ఇలా బలవంతంగా వచ్చిన తర్వాత ఏమైంది అంటే అలా చేస్తూ ఉన్నాను కొన్ని రోజులు. నాకు దానికి సంబంధించి నాకేమీ పెద్దగా అందులో నాకేమీ ఎక్స్పీరియన్సెస్ రాలేదు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ చిన్నవి వచ్చినాయి, ఎనర్జీ ఫ్లో అవడం, ఇలా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అన్నమాట. అప్పటికి ఆల్మోస్ట్ ఒక 2 months వరకు అలాగే అయిపోయింది. అప్పుడు పత్రి సార్ మా ఊరు వచ్చారు. మా ఫ్యామిలీ డాక్టర్ వాళ్ళ ఇంట్లో ఆయన బస్ చేశారనమాట. సో డాడీ అప్పటికే నేను జస్ట్ మంచం నుంచి లేచి కొంచెం ఒక చిన్న అడుగులు వేస్తున్నాను. సో డాడీ అక్కడ సార్ దగ్గరికి వస్తావా అంటే నేను రాలేనంటే లేదు పర్లేదని చెప్పి మొత్తం తీసుకెళ్ళిన తర్వాత రూమ్ దగ్గరికి వెళ్ళాం. సారు ఒక మంచం మీద ఇలా వాల్కుని కూర్చుని ఉన్నారు. డాడీ తీసుకెళ్ళి మా అబ్బాయి అండి అని చెప్తే ఆయనేమో ఇలా కళ్ళలోకి చూసి ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చారు నాకు. షేక్ హ్యాండ్ వదలకుండా మేబీ ఒక 5 నిమిషాలు అలా పట్టుకుని ఉన్నారు. 5 నిమిషాలు కూడా విపరీతమైన ఎనర్జీ అనేది ఆయన చేతిలోంచి నా చేతిలోకి రావడం అనేది జరిగింది. సో ఫస్ట్ టైం నాకు అది ఎక్స్పీరియన్స్ అంటే అదే. అప్పటి వరకు నేను ఎన్నో రకాల యోగాలు చేశాను, ప్రాణాయామాలు చేశాను, ఎన్నో రకాల విధానాలు ఫాలో అయ్యాను, కానీ ఎప్పుడు కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అప్పటిదాకా. ఎప్పుడైతే ఆ ఎక్స్పీరియన్స్ అయ్యానో నాకు అప్పటి వరకు నాకున్న ఈ బ్లాక్స్ అనేవి కానీ అప్పటి వరకు నాకున్న అవగాహన అనేది కూడా పూర్తిగా మారిపోయింది. ప్రపంచం మీద నా పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. అంటే ఎనర్జీ అనేది ఒక గురువు నుంచి ఇలాగ ఇంకొకరికి ఇలా వస్తుందా, ఎలా వస్తుంది అప్పటిదాకా నేను సైన్స్ని నమ్ముతాను కానీ ఇలాంటి వాటిని నమ్మేవాడిని కాదు ఎక్కువ. కానీ అప్పటి నుంచి సైన్స్కి అందనేది ఆధ్యాత్మికత అనేది వేరేది ఒకటి ఉంది, అది సైన్స్కి అందదు అనేది అప్పుడు నాకు అర్థమైందనమాట. సో అర్థమైన తర్వాత అప్పటి నుంచి కూడా నాకు మెడిటేషన్ చాలా బాగా జరిగేది. అప్పటి వరకు ఏదో మెడిటేషన్ కూర్చున్నా ఏదో ఆలోచించుకుంటూ కూర్చునేవాడిని. సో అప్పటి నుంచి కూడా కూర్చున్నంతసేపు కూడా చాలా కామ్నెస్ కానీ ఎంప్టీనెస్ కానీ శూన్య స్థితిలో ఎక్కువసేపు ఉండగలిగేవాడిని అనమాట. సో ఆ మిగిలిన నెక్స్ట్ 2 months కూడా ఒకే పని ఉండేది నాకు. ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం. ఒక యోగి ఆత్మకథ నుంచి మొదలుపెట్టి ఒక యోగి ప్రస్థానం, నక్షత్ర మిత్రులు, రామ్తా, ఇలా అన్ని పుస్తకాలు ఒకటే. ఆ నెలంతా కూడా ఒకటే పని. అయితే పుస్తకం చదవడం లేదా ధ్యానంలో కూర్చోవడం, పుస్తకం చదవడం లేదా ధ్యానంలో కూర్చోవడం, అంతే. అలా 1 month చేయడం వల్ల నాలో చాలా విపరీతమైన మార్పులు, నా థర్డ్ ఐ యాక్టివేషన్, నా ఆత్మ సాక్షాత్కారం అనేది జరగడం. సో నేను ఒక ఆత్మని అనే అవగాహన నాలో కలగడం, నాలో విపరీతమైన మార్పులు రావడం అనేది జరిగిందనమాట. సో అప్పుడు నాకు అర్థమైందనమాట, మనం ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ అవి పూర్తి స్థాయి ప్రయత్నాలు కాదు. ఒక ఆధ్యాత్మికంగా మనం ఎంతో కొంత ఎదగాలి అంటే ఒక
భగీరథ ప్రయత్నం జరగాలి. అంటే అది ఎలా అంటే ఎన్నో అవర్స్ మెడిటేషన్ చేయాలి, ఎన్నో అవర్స్ బుక్స్ చదవాలి. అంటే దాని మీద అంటే నాకు తెలియకుండానే ఒక విధమైన కోరిక కలిగింది అన్నమాట, ఒక బలమైన కోరిక కలిగింది, ఇంకా చెయ్యాలి మెడిటేషన్ అని. అప్పుడు దాకా నాకు కలగలేదు. ఎప్పుడైతే పత్రి సార్ నేను కలిసానో ఆ తర్వాత నుంచి కూడా మెడిటేషన్ చెయ్యాలి అనే విపరీతమైన ఒక కోరిక నాలో కలిగింది. సో ఎవరికైతే ఆ కోరిక కలుగుతుందో ఆటోమేటిక్గా వాళ్ళు విపరీతమైన మెడిటేషన్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆ విధంగా నాలో మార్పు జరిగిన తర్వాత అప్పటి నుంచి నేను నా ప్రపంచాన్ని చూసే విధానం కానీ, నేను చేసే పనులు కానీ ఇవన్నీ కూడా చాలా మారినాయి అన్నమాట. సో ఇది క్లుప్తంగా నా జర్నీ అనేది ఏం జరిగింది ఎలాగా అనేది జస్ట్ ఒక షార్ట్ థింగ్ అనమాట. సో ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు ఏదైతే మన కాన్సెప్ట్ గురించి అనుకున్నామో, యూత్ అంటే ఏంటి, ఆ టైం పీరియడ్ అంటే ఏంటి, రిలేటివిటీ అంటే ఏంటి అనేది అవగాహన చేసుకుంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఇందులో కూడా ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే, మనిషి అనేవాడు ప్రతి ఒక్కడు కూడా తన జీవితం ఏంటి అంటే ఏం చెప్తారు? సింపుల్గా చెప్పాలి అంటే మన జీవితం ఏంటి అంటే మన కోరికలే మన జీవితం. ఈరోజు నేను ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఈ సంవత్సరం అంతా ఏం చేయాలి, నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనేది అంతా డిసైడ్ చేసేది ఏంటి? మనకుండే కోరికలే. సో దిస్ ఈజ్ మనిషి జీవితం అంటేనే ఒక కోరిక, ఈ ప్రపంచమే ఒక కోరిక, ఈ ప్రపంచం ఒక కోరిక నుంచే ఉద్భవించింది. సో డిజైర్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. ఈ కోరిక అనేది ముఖ్యమైనది అన్నమాట, మధ్యలో ఉంటుంది. దీని చుట్టూనే మొత్తం ప్రపంచం అంతా కూడా తిరుగుతూ ఉంది. సో బుద్ధుడు ఏం చెప్పాడు? మన కోరికలే మన సఫరింగ్కి ఒక రీజన్ అని చెప్పాడు, అవునా కదా? సో ఎస్, ఈ కోరికే ప్రపంచాన్ని సృష్టించింది. ఆ ప్రపంచంలో ఉన్న మనం సఫర్ అవ్వడానికి కారణం కూడా ఈ కోరికే. సో మనం ఈరోజు ఏంటి, రేపేంటి, మనం ఏంటి అంటే, నువ్వేంటి అంటే నేనేంటి అంటే నేను ఒక కోరికని. ఒక కోరిక ద్వారా నేనేం చేసినా బిహైండ్ అండర్లయింగ్ ప్రాసెస్లో ఏముంటుందంటే చివరిలో ఆ డిజైర్ అనేది మాత్రమే ఉంటుంది. సో ఆ డిజైర్ నుంచి అన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. కాన్షియస్నెస్ అంతా కూడా అక్కడి నుంచే వస్తుంది. అది మన కాన్షియస్ నుంచి మన జీవితం ఎలా ఉంటుందో ఈ ప్రపంచం మొత్తం కూడా అలాగే ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ యొక్క డిజైర్ నుంచి వచ్చింది. టు ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్, తనను తాను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచం అనేది వచ్చింది. ఇలాంటి ఎన్ని ప్రపంచాలు ఉన్నాయంటే అనంత కోటి ప్రపంచాలు అనేవి ఉన్నాయి. అది మనకి హిందూ ధర్మంలో బాగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? సింపుల్గా చెప్పాలంటే ఒక్క ఫోటోలో తెలుస్తుంది. ఏంటి? విష్ణుమూర్తి ఎక్కడ పడుకుంటాడండి? ఎక్కడ పడుకుంటాడు? దాని చుట్టూ ఏముంటుందండి? ఆ పాలపుంత. ఆ పాలపుంత అంటే ఏంటి? మీరు చూస్తే అనేక ప్రపంచాలు కలిపితేనే ఒక పాలపుంత. సో తన కోరిక ద్వారా ఉద్భవించినవన్నీ కూడా ఇన్ని ప్రపంచాల్లో ఒకానొక ప్రపంచంలో, అదే ఒకానొక సోలార్ సిస్టంలో, ఒకానొక ఎర్త్ అనే ప్లేస్లో, ఒకానొక ఇండియా అనే కంట్రీలో, ఒకానొక ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో, ఒకానొక తాపేశ్వరం అనే ఒక చిన్న విలేజ్లో, ఒకానొక వేడుక అనే హాల్లో ఈరోజు మనందరం మాట్లాడుకుంటున్నాం. అంటే చూడండి ఎంత పెద్ద ప్రపంచము, మనం ఎంత ఈ ప్రపంచంతో పోల్చుకుంటే, అవునా కదా? సో ఈ ప్రపంచం అంతా కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ప్రతిదీ ఈ కోరిక అనే దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ కోరిక ఎప్పుడు మన యూత్ని ఎక్కువ, ఈ కోరిక అనేది ఎక్కువ ప్రభావితం చేస్తుంది అనమాట. ఎందుకంటే కోరికలు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఉంటాయి, పెద్దయిక తగ్గుతూ వస్తాయి, చివరికి కోరికలు అనేవి ఉండవు. సో ఈ కోరికలు ఉన్నప్పుడు మనకేంటి, మనం ఏదైతే చేస్తామో మన కోరిక తగ్గట్టు అది చేసినప్పుడు ఆ టైం మనకి తెలియదు. ఎప్పుడైతే మన కోరికలకు అనుగుణంగా మన జీవితం లేదో, మనం కోరుకున్న జీవితం మన దగ్గర లేదో, ఆటోమేటిక్గా మనకి ఒక విధమైన విసుగు కలుగుతుంది. టైం అనేది అప్పుడు తెలుస్తుంది మనిషికి. ఏదైతే తను అనుకుంటాడో, తనకి లోపల కోరికలు ఉంటాయి, తనకి చెయ్యాలని లేదా ఇది చెయ్యాలని ఉంటాయి, అవి చేయలేకపోతాడో అప్పుడే తనకి టైం అనేది అవగాహనలోకి వస్తుంది. ఎక్కువ టైం అనేది అవగాహనలో వస్తుంది. వాళ్ళే వృద్ధాప్యంలో ఉన్నట్టు.
ఎవరైతే తన కోరికల్ని తీర్చుకుంటూ తను చేయాల్సిన పని తను చేసుకుంటూ టైం అనే దాన్ని మర్చిపోయి తను బ్రతుకుతూ ఉంటాడో వాళ్ళే యూత్. సో మీరందరూ యూత్. ఎందుకంటే ఎప్పుడైతే మనం అంత కంప్లీట్గా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అవుతామో ఆటోమేటిక్గా అక్కడే ఆనందం అనేది ఉంటుంది. అది ఏదైనా కానివ్వండి, అది ధ్యానం అవ్వచ్చు, ఏదైనా ఒక మనకి నచ్చిన పని అయ్యవచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి టైం తెలియని ఆ పని ఏదైతే ఉంటుందో అందులో మనం ఎప్పుడు కూడా నిరంతరం అందులోనే ధ్యాసిస్తూ శ్వాసిస్తూ ఉండాలి. అలా ఉన్నంతసేపు మనం యంగ్గా ఉన్నట్టే. అది ఎప్పటికైనా సరే, ఈవెన్ 100 ఇయర్స్కి కూడా 120 ఇయర్స్ అయినా సరే మనం అందులో అలా ఉన్నంతసేపు అలా ఉంటేనే మన జీవితం ఫుల్ఫిల్ అయినట్టు. అలా లేకుండా మన కోరికలకి మనమే వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నప్పుడైతే మనకు తెలియని ఒక ఆటోమేటిక్గా ఒక నిస్సహాయత, ఒక విధమైన ల్యాక్ అనేది మనకి కలుగుతుంది అన్నమాట జీవితంలో. సో అందుకే మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో ఏం తెలుస్తుంది? ఫస్ట్ మనమేంటో మనకు అవగాహన వస్తుంది. నేనేంటి. సో ఎప్పుడైతే నేనేంటి అనేది నాకు తెలిసిందో, నా ఆత్మ ఏంటి, నేనేంటి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని తెలిసిందో ఆటోమేటిక్గా నేను తీసుకునే నా చాయిసెస్ అన్నీ కూడా దానికి సంబంధించే ఉంటాయి. అప్పటి నుంచి నేను తీసుకునే చాయిస్ వేరేగా ఉంటుంది. సాధారణంగా ఉంటే నా చాయిస్ వేరేగా ఉంటుంది. సాధారణం అంటే ఏంటి? అందరూ ఎలా ఉంటారు, అలా ఉంటే దాన్ని సాధారణ స్థితి అంటారు. అవునా కదా? అందరూ అలా ఎందుకు ఉంటున్నారు? ఒక్కొక్క మనిషి ఒకలా ఉంటున్నాడు అంటే అది తన పర్సనాలిటీ అంటాం, వ్యక్తిగతం అంటాం. ఆ మనిషి అలా ఎందుకు ఉంటున్నాడు? ఎందుకు ఒక మనిషి ఒకలా ఉంటాడు, ఒక మనిషి ఇంకొకలా ఉంటాడు? మెయిన్గా చెప్పాలంటే దాన్ని పుట్టినప్పటి నుంచి మొదటి 8-10 సంవత్సరాల వరకు మనం ఏ యొక్క ప్రపంచంలో అయితే పెరుగుతామో, మన ఫ్యామిలీ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన సరౌండింగ్స్ కానీ, వాళ్ళ దగ్గర మనం ఏవైతే మాటలు వింటామో, ఏదైతే మనం చూస్తూ ప్రపంచాన్ని పెరుగుతామో, అదే ఒక ప్రోగ్రామ్ లాగా, ఒక కంప్యూటర్ కానీ ఒక రోబోట్ నడవడానికి ఆ రోబోట్ అనేది ఒక ప్రోగ్రామ్ ఎలా పెడితే ఆ రోబోట్ అలా నడుస్తుంది. అలాగే ఈ ఫస్ట్ 10 ఇయర్స్లో జరిగిన విషయాలన్నీ కూడా మనకి ఒక ప్రోగ్రామ్ లాగా అయ్యి దాన్ని బట్టే మన పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. దాన్నే మనం పర్సనల్ రియాలిటీ అంటాం. పర్సనాలిటీ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ రియాలిటీ. అంటే మన వాస్తవిక ప్రపంచం అనేది మన పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది. మన పర్సనాలిటీ అనేది చిన్నప్పటి నుంచి మనం ఏ విధమైన ప్రపంచంలో పెరిగామో దాన్ని బట్టి ఫస్ట్ 10 ఇయర్స్లో ఉన్న ప్రపంచం మనకి ఒక ఐడెంటిటీ మనం చేసుకుంటాం. మీరు చాలా బాగా చదువుతారు అన్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే అన్నారు అనుకోండి, ఖచ్చితంగా మనకు తెలియకుండానే బాగా చదువుతాం. వెదర్ మనకు ర్యాంకులు వస్తాయా లేదా బాగా చదివి నాలెడ్జ్ గెయిన్ చేస్తామనేది సెకండరీ. సో ఎప్పుడైతే మన టీచర్స్ కానీ లేదా మన పేరెంట్స్ కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ చిన్నప్పుడు తెలుసో తెలియకో ఏదైనా మనల్ని అంటే అదే మనం సత్యం అని చెప్పి మనం లోపల దాచుకుంటాం. మనం దాన్నే నిజం అనుకుని మన ప్రపంచాన్ని లీడ్ చేస్తూ ఉంటాం జీవితాంతం కూడా. సో ఆ ప్రోగ్రామ్ని అన్ప్రోగ్రామ్ చేసి మనం రీప్రోగ్రామ్ చేసుకోవడానికి ఈ మెడిటేషన్ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మెడిటేషన్ మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ ఒక బ్లాంక్ పేజ్ లాగా అయిపోతాం, ఒక తెల్ల కాగితంలాగా మళ్ళీ అయిపోతాం అన్నమాట. అక్కడి నుంచి మనం మన జీవితాన్ని మనం ఎలా కావాలంటే అలాగా మలుచుకోవచ్చు. సో ముఖ్యంగా యూత్కి ఏముంటుంది? ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అవునా కదా? యూత్ అంటేనే ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ. యూత్ ఎక్కడుంటే అక్కడ ఎనర్జీ. అవునా కదా? ఆ ఎనర్జీ కూడా ఎక్కడుంటుంది? ఇందాక చెప్పిన కాన్సెప్ట్లో టైం అనేది ఎప్పుడు మనకు తెలియకుండా ఉంటుందో అంటే అక్కడ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. టైం అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది అంటే అక్కడ ఎనర్జీ లేనట్టు. సో యూత్లో ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఇంకా ఏదో చెయ్యాలి, దే ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్. ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళలో, ఇది చెయ్యాలి, బైక్ నడపాలి, అది కూడా ఎగ్జైటింగ్గానే ఉంటుంది. కార్ నడపాలి, ఎగ్జైటింగ్గా ఉంటుంది. సినిమాకి వెళ్ళాలి, ఎగ్జైట్మెంట్తో వెళ్తారు. హాలిడేకి వెళ్ళాలి, ఎగ్జైట్మెంట్తో వెళ్తారు. బీచ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్తో, ఎగ్జైట్మెంట్తో వెళ్తారు. ఇప్పుడు అదే ఎగ్జైట్మెంటు
కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఉంటుందా? వెళ్ళే కొద్దీ ఎగ్జైట్మెంట్ ఏమవుతుంది? తగ్గిపోతూ వస్తుంది. ఎక్కడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో అక్కడే ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ పోతుందో అక్కడ ఎనర్జీ లేనట్టే. సో ఎక్కడైతే మనకి ఏం చేస్తే మనకి ఎగ్జైట్మెంట్ వస్తుందో అది చేస్తూ ఉంటేనే మనం యూత్గా ఉంటాము. సో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఏది చేస్తే మనం ఎగ్జైటెడ్గా ఉంటాము, ఎనర్జెటిక్గా ఉంటాము, ఆనందంగా ఉంటాము, అది చేసినంతసేపు మనం యూతే. ఎవరైనా యూతే. మొత్తం చేయలేకపోవచ్చు. కొంతమంది మేబీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నారనుకోండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఎగ్జైట్ అయ్యే యాక్టివిటీసే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ అవే చేయక్కర్లేదు, కానీ అట్లీస్ట్ రోజు కూడా ఏదో ఒక టైం, మనకున్న టైంలో మనం ఏ యాక్టివిటీ చేస్తే మనం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతామో, ఏ యాక్టివిటీ చేస్తే మనకి టైం తెలియదో అలాంటి యాక్టివిటీని మనం చెయ్యాలి. అది ఏదైనా కానివ్వండి, మీకేంటి అనేది మీకు మీరే ప్రశ్నించుకోవాలి. అది ధ్యానం అవ్వచ్చు, స్వాధ్యాయం అవ్వచ్చు, సద్దిన సాంగత్యం అవ్వచ్చు, ఏదైనా ఆటలు అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను క్రికెట్ ఆడుతూ ఉంటాను అనమాట. నాకు క్రికెట్ ఆడినంతసేపు నాకు టైం తెలియదు, అంటే అంత ఎగ్జైటెడ్గా ఉంటాను అనమాట. సో ఎక్కడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో అక్కడే ఎనర్జీ అనేది ఉంటుంది. సో మనందరూ కూడా ఎప్పుడు ఎగ్జైటెడ్గా ఉండాలి, ఎప్పుడు కూడా ఒక ఆనంద స్థితిలో ఉండాలి. అలా ఉండాలి అంటే మనం మెడిటేషన్ అనేది చేస్తూ ఉండాలి. ఆ మెడిటేషన్ చేస్తూ మనమేంటో మనం తెలుసుకోవాలి, మనం ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనం చేసే ప్రతి పని కూడా మనకి ఎగ్జైటెడ్గా అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ ఉన్నంతసేపు కూడా మనం యూత్గానే ఉంటాము. అది తెలుసుకోవడమే, దానికి అది అవగాహనలోకి తెచ్చుకోవడమే అవేకనింగ్ ద యూత్. పర్టికులర్గా యూత్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ పీపుల్, ఒక ఏజ్ ఆఫ్ పీపుల్ కాదు. అవేకనింగ్ యూత్ అంటే మీలో ఉన్న ఆ ఎనర్జీని మళ్ళీ మీరు బయటికి తీసుకురావడం, దాన్నే మనం అవేకనింగ్ యూత్ అని అంటాం అన్నమాట. ఓకే. సో మనందరం కూడా ఈ యొక్క ప్రయాణంలో రోజు కూడా ముఖ్యంగా సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక 5 రకమైన ఎగ్జైట్మెంట్స్ ఉంటాయి మనకి. ఒకటి శరీరానికి సంబంధించింది, ఓకే, మైండ్కి సంబంధించింది, సోషల్కి సంబంధించింది. కామన్గా అందరికీ ఉండేవి 3. అవేంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ది మనం సుఖం అనే అనుకుందాం. సుఖం అంటే ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తామండి సుఖం అనే వర్డ్ని మనం? సుఖంగా కూర్చున్నాను, సుఖంగా పడుకున్నాను అంటే ఈ ఫిజికల్ బాడీకి కలిగే ఆనందాన్ని మనం ఏమంటున్నాం? మనందరం దాని గురించిగా ప్రయత్నిస్తున్నాం, అవునా కదా? కుర్చీలో కూర్చోవాలనుకుంటాం, బస్ ఎక్కామంటే సీట్ దొరకాలనుకుంటాం, అవునా కదా? అవునా కదా? సో మనం ఒక సుఖాన్ని అనేది కోరుకుంటాం. ఓకే, ఒక ఫ్యాన్ కింద కూర్చోవాలనుకుంటాం, కుదిరితే ఏసీలో ఉండాలనుకుంటాం, అవునా కదా? సో ఈ సుఖాన్ని కోరుకోవడం అనేది మనిషి యొక్క బేసిక్ నీడ్, అవునా కదా? బేసిక్ అది. ప్రతిరోజు మనం దానికోసం ప్రయత్నిస్తూ ఉంటామా లేదా? సో ఇది ఒక లెవెల్ ఆఫ్ మన శరీరానికి సంబంధించిన ఒక లెవెల్ ఆఫ్ ఆనందం అనమాట. ఫస్ట్ లెవెల్ అనుకుందాం శరీరానికి సంబంధించి. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళామనుకోండి, సంతోషం అని ఉంటుంది. సంతోషం అనేది మోర్ సోషల్ సంబంధించింది. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి మీకు తెలిసిన వాళ్ళు వచ్చి ఒక శుభలేఖ ఇచ్చి మా అబ్బాయికి పెళ్లి కుదిరింది అన్నారు అనుకోండి, మీరేమంటారు? చాలా సంతోషం అండి అంటారా లేదా? అంటే ఏంటి? వేరే వాళ్ళకి కలిగిన ఆనందానికి నువ్వు ఏదైతే ఒక సంతోషాన్ని నువ్వు ఆనందపడుతున్నావో దాన్ని మనం సంతోషం అనే ఒక మాటతో మనం అనుకోవచ్చు. అంటే సోషల్ హ్యాపీనెస్. నీకు జరిగే దానికంటే కూడా మీ చుట్టూ విషయాలు జరిగే వాటికి ద్వారా మనకు వచ్చే ఆనందాన్ని మనం సంతోషం అంటున్నాం. దీనికోసం కూడా మనం ప్రతిరోజు ప్రయత్నిస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏదైనా జరిగితే మనకు తెలియకుండానే ఒక ఆనందం అనేది మనకు నచ్చిన వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే మనకు కూడా ఆనందం ఆటోమేటిక్గా కలుగుతుంది. సో ఈ సుఖం, సంతోషం. నెక్స్ట్ లెవెల్ వచ్చేది ఆనందం.
ఇదే ఆనందం అంటే మనకి ఎప్పుడు కలుగుతుందంటే మనం ఏదైనా సాధించినప్పుడు, మనకేదైనా జరిగినప్పుడు, మనకేదైనా అవార్డు వచ్చినప్పుడు, మనకేదైనా ఒక పాజిటివ్ థింగ్ జరిగినప్పుడు మనలో కలిగేది ఆనందం. ఈ మూడు కూడా ఎనర్జీని ఇస్తాయి. ఏది ఎక్కువ ఎనర్జీ ఇస్తుంది మూడిట్లో? మూడోది. సో ఎప్పుడైతే మనం ఏదైనా సాధించామో, మనం ఏదైనా చేసామో, దాని ద్వారా వచ్చే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ. ఇది కామన్గా అందరికీ ఇదేంటి అంటే జనరల్గా అందరికీ. మరి ఈ మూడిటితోనే చాలామంది వాళ్ళ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఈ మూడిటి కోసమే జీవితం అంతా కూడా పరిగెడుతూ ఉంటారు, అక్కడే ఆగిపోతున్నారు. దీన్ని మించి వెళ్ళడమే మనం ఆధ్యాత్మికత అనుకుంటున్నాం. అదేంటి? దేం పొందాలనుకుంటున్నాం? ఆనందం పైన ఇంకేముంది? ఆత్మానందం ఉంది. ఆత్మానందం అంటే ఏంటి? ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానంలో నేను ఈ శరీరాన్ని మాత్రమే కాదు, నేను ఒక ఆత్మని అని చెప్పి ఎవరో చెప్పడం కాదు, నాకు ఒక అవగాహనలోకి వచ్చింది అంటే అప్పుడు నాకు విపరీతమైన ఆనందం, నాకు తెలియకుండానే, రీజన్ లేకుండానే కలుగుతుంది. అదే ఆత్మానందం. దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికి ఒక రీజన్ ఉండదు. ఈ మూడిట్లకి రీజన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లకి కూడా బాహ్య ప్రపంచంలో ఉన్నాం మనం. నీకు ఆనందం, కూర్చుని నీ కాళ్ళు లాకుండా నీకు కూర్చుంటేనే నీకు ఆనందం. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుంటేనే నీకు ఆనందం. నువ్వు ఏదైనా సాధిస్తేనే నీకు ఆనందం. ఈ మూడు ఆనందాల కోసమే ప్రపంచం అంతా ఎప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కానీ నెక్స్ట్ లెవెల్కి ఎవరు వెళ్ళరు. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ధ్యానం చేసి ఎవరో నువ్వు ఒక ఆత్మని ఎవరో చెప్పడం కాకుండా మనకే నేను ఒక ఆత్మని అనే తెలుసుకునే ఒక స్థితి ధ్యానంలో కలుగుతుంది. అంతవరకు ధ్యానం చేయాలి. మన ఆత్మానంద స్థితిని పొందే వరకు కూడా ధ్యానం చేయాలి. ఏదో వచ్చామండి, చేసామండి, వెళ్ళామండి అని కాదు. ఆత్మానంద స్థితిని మనం అనుభవించి తీరాల్సిందే మనిషి అన్న పుట్టాక. సో ఆత్మానందం అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆనందం. దీనిపైన ఇంకేమన్నా ఆనందం ఉందా? ఇంకొకటి ఉంది, బ్రహ్మానందం. బ్రహ్మానందం అంటే కమిడియన్ కాదండి. బ్రహ్మానందం అంటే కమిడియన్ కాదు. ఏ బ్రహ్మానందం? ఏ బ్రహ్మానందం? బ్రహ్మ అంటే ఏంటి? ఎవరు బ్రహ్మ అంటే? సృష్టి. మనం ఆత్మగా ఉన్నప్పుడు, మన ఆత్మానందం పొందినప్పుడు ఏం తెలుస్తుంది అంటే మనకి, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక సృష్టికర్త యొక్క ఆత్మని, నేను ఈ ఒక సృష్టికర్త యొక్క ఆత్మని, నేను ఈ శరీరాన్ని నేను తీసుకున్నాను అనే అవగాహన మనకు కలుగుతుంది. అప్పుడు విపరీతమైన ఆనందం కలుగుతుంది. అరే నన్ను నేను తెలుసుకున్నానే అని కలుగుతుంది. దాన్ని మించి ధ్యానం చేస్తూ, దాన్ని మించి చేస్తున్నప్పుడు ఇంకో స్థితి వస్తుంది. అదే బ్రహ్మానంద స్థితి. అది ఎప్పుడంటే ఇప్పుడు నేను నా సృష్టికర్త వేరు అనే స్థితి ఆత్మానంద స్థితి. ఈ బ్రహ్మానంద స్థితి అనే ఏ స్థితి అంటే ఆ సృష్టికర్త నేను ఒకటే. ఎవరైతే సృష్టించారో ఆ బ్రహ్మ, అది నేను ఒకటే అనే స్థితికి రీచ్ అవుతాం అనమాట. యోగులు రీచ్ అవుతారు ఆ స్థితికి. ఆ స్థితిలో కలిగేదాన్ని మనం ఏమంటాం అంటే బ్రహ్మానందం. వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఆ బ్రహ్మానందాన్ని కోల్పోకుండా ఉండటానికి ఎప్పుడు కూడా హిమాలయాల్లో అలా ధ్యాన స్థితిలో, ఆ బ్రహ్మానంద స్థితిలో ఉండిపోతారు అనమాట. నేనే సృష్టికర్తని అని ఒక సృష్టికర్తలో వాళ్ళు మారిపోతారు. సో దాన్ని మనం బ్రహ్మానందం. సో దాన్ని అచీవ్ చేయడం కూడా ఒక చాలా గొప్ప విషయం అన్నమాట. ఒక మానవుడిగా పుట్టి ఒక సృష్టికర్తగా మారడం, అవగాహన తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అట్లీస్ట్ అక్కడి వరకు వెళ్ళకపోయినా మనం ఆత్మానంద స్థితి అనేది ఖచ్చితంగా మీరు అందరూ అనుభవించే ఉంటారు, ధ్యానం చేస్తున్నారు కాబట్టి. అనుభవించిన వాళ్ళందరూ కూడా మీ అనుభవంలోకి ఖచ్చితంగా ధ్యానం చేసి ధ్యానాన్ని మనం అనుభవంలోకి మీరు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీరు బ్రహ్మానంద స్థితికి కూడా అందరూ వెళ్ళాలి. ఇది అన్నిటికంటే మనిషిగా పుట్టిన తర్వాత ఇవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ప్రతి మనిషికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఈ ప్రయత్నాల్లో నేను మెడిటేషన్ చేస్తూ ఉంటాను. ఇలా నాకు ఇంట్యూషన్ అనేది బాగా యాక్టివేట్ అయ్యింది. ఇంట్యూషన్ అంటే మీకు తెలుసు కదా, అంటే మనకి ఏం జరుగుతుందో కొంచెం తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని ఇంట్యూషన్ అంటాం.
ఓకే, అది అందరికీ ఉంటుంది బేసికల్లీ. అది మన థర్డ్ ఐ అంటాం. దాని పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట మనందరికీ. ఇక్కడ దీని లోపల ఒక బఠానీ సైజ్ పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి ఉంటుంది. సో అందులో ఏంటి అంటే మనకి అది చిన్నప్పుడు యాక్టివ్గా ఉంటుంది, కానీ పెద్ద అయ్యే కొద్దీ అది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఈ బ్రహ్మరంధ్రం అనేది ఇక్కడ ఉంటుంది కదా, చిన్నప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంటుంది పిల్లలకి. ఓకే, అది పెద్ద అయ్యే కొద్దీ ఏమవుతుంది, పూడుకుంటుంది, క్లోజ్ అయిపోతుంది. సో ఈ సృష్టి ఎలాంటిదంటే మనం ఏంటి అనేది మర్చిపోయేలా చేసి మనం మళ్ళీ మనమే గుర్తు చేసుకునేలా చేసుకోవడమే ఈ యొక్క ఎంటైర్ స్పిరిచువాలిటీ అనే కాన్సెప్ట్ మీద ఉంటుంది అనమాట. అంటే మనం ఏదైతే ఉన్నామో అది మనం మర్చిపోయాం, దాన్ని గుర్తు చేసుకుని చేసుకోగలమా లేదా అనేది ఒక టెస్ట్ మనకి. ఇప్పుడు ఆ టెస్ట్ మనం పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ధ్యానం చేయాలి, ఆ టెస్ట్ని మనం ఎదుర్కోవాలి, పాస్ అవ్వాలి. మిగతా అన్ని విషయాలు ఓకే పక్కన పెట్టేసండి, మిగతా అన్నీ ఉంటాయి లేకపోతే. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెడిటేషన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్లో ఈ స్థితిని అందుకోవడం, ఈ ఆనంద స్థితిని అనేది అందుకోవడం, ఆనంద స్థితి అందుకున్న తర్వాత ఏ పని చేసినా సరే ఎగ్జైట్మెంట్తో చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడైతే ఎగ్జైట్మెంట్ ఉంటుందో అక్కడే యూత్ అండ్ ఎనర్జీ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ఎంత టైం ఉంది మనకి? ఇంకా కంటిన్యూ కదా, ఓకే. సో ఇందాక చెప్పినట్టు ఓకే, ఇందాకడంతా మనం స్పిరిచువాలిటీ గురించి చెప్పాం. ఫిజికల్గా బాడీలో ఏం జరుగుతుంది అంటే ఇది కూడా చాలా సైన్స్ ఉంది. సైన్స్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే మెడిటేషన్ చేస్తారో మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే స్ట్రెస్ కెమికల్స్తో నిర్మితమై ఉందన్నమాట. వాట్ ఈస్ స్ట్రెస్ కెమికల్స్? స్ట్రెస్ కెమికల్స్ అంటే ఏంటి? మన బ్రెయిన్లో 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఎమిగ్డాలా, ఇంకోటి హిప్పోక్యాంపస్. ఈ రెండు ఇంపార్టెంట్. ఈ ఎమిగ్డాలా అనేది ఏంటి అంటే ఒక వాచ్ డాగ్ లాంటిది, అంటే మన పెంపుడు కుక్క లాంటిది అనమాట మన జీవితానికి. మన డాగ్ ఏం చేస్తుందని జనరల్గా మన ఇంటి బయటకు ఉందనుకోండి, ఏం చేస్తుంది అది? ఎవరైనా రాగానే వెంటనే అలర్ట్ అయిపోతుంది. ఎందుకు? దాని మెయిన్ ఉద్యోగం ఏంటి అంటే దానికి అన్నం పెడుతున్నందుకు మనల్ని ఎప్పుడు సేఫ్గా ఉంచాలనేది దాని మెయిన్ కర్తవ్యం అదే ఉంటుంది. మనకు తెలిసిన వాళ్ళు వచ్చినా సరే అరుస్తుంది. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు అనే వరకు కూడా అరుస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది. నిద్రపోయినా సరే వెంటనే లెగిసిపోతుంది. సో మన ఎమిగ్డాలా కూడా ఎప్పుడు కూడా అలా ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఎందుకు? మనల్ని సేఫ్గా ఉంచడానికి. సో మన పూర్వీకుల నుంచి మనకి ఈ జీన్స్ అనేవి వచ్చాయి. ఎన్నో సంవత్సరాల నుంచి జీన్స్ వచ్చాయి. ఇప్పుడు మన పూర్వీకులు పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు అంటారా, నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు అంటారా? పాజిటివ్గా ఆలోచించేవారు అంటారా? నేను దీనికి ఆపోజిట్గా చెప్తాను. మన పూర్వీకులు అందరూ నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మన పూర్వీకులందరిలో ఒక పూర్వీకులు ఇద్దరు పళ్ళు కొయ్యడానికి ఒక ఫారెస్ట్లోకి వెళ్ళారు అనుకుందాం. సో ఇద్దరు కూడా చెట్టు దగ్గరికి వెళ్ళి పళ్ళు కోసే ప్రయత్నం చేస్తున్నారు. దూరం నుంచి ఏదో ఒక సౌండ్ వచ్చింది. ఒక సౌండ్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే పాజిటివ్గా ఆలోచించాడు. ఏముందిలే ఏదో ఒకటి సౌండ్ ఏంటది అని భయపడలేదు, దానికి పాజిటివ్గా ఉన్నాడు. ఇంకొక వ్యక్తి నెగిటివ్గా ఆలోచించాడు, కీడు శంకించి అది ఏమన్నా ఒక పుల, అది ఏమన్నా ఏంటి అని ఆ సౌండ్ దాని మీదే తన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి ఉన్నాడు అనమాట. వీళ్ళిద్దరిలో అది నిజంగా పులైతే ఎవరు సర్వైవ్ అవుతారు? ఎవరు బ్రతుకుండే అవకాశం ఉంది? నెగిటివ్గా ఆలోచించే వాళ్ళే సర్వైవ్ అవుతారు. అలా నెగిటివ్గా ఆలోచిస్తేనే ఆ రోజుల్లో వాళ్ళు బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ బ్రెయిన్ ఎలా షేప్ అయింది? దేన్నైనా సరే నెగిటివ్గా ఆలోచించడం కోసమే షేప్ అయింది. వాళ్ళందరి నుంచి మనం వాళ్ళందరూ మన పూర్వీకులు కదా, వాళ్ళందరి నుంచి వచ్చాం. కానీ ఆ బ్రెయిన్ అనేది స్ట్రక్చర్ అనేది కూడా అలాగే వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా మనకి?
ఎప్పుడు ఏం జరుగుతుందో, మనకు ఆహారం దొరుకుతుందో లేదో, మనకు సేఫ్గా ఉంటామో లేదో అనే పరిస్థితులు ఈరోజు ఉన్నాయా మనకి? లేవు. కానీ మనకున్న ఆ నెగిటివ్ థింకింగ్ అనేది ఇప్పటికీ అలాగే మనకి కంటిన్యూ అవుతూ వచ్చింది. అందుకే మనం దేనికి అట్రాక్ట్ అవుతాం? ఎక్కువ న్యూస్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకు? మన బ్రెయిన్ నెగిటివిటీ కోరుకుంటుంది కాబట్టి ఏదైనా ప్రపంచంలో యుద్ధం జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ చూపిస్తాం అన్నమాట. తెలుసు అంటే అది మనకు ప్రియారిటీ అవుతుంది. ఎందుకంటే మనం సేఫ్గా ఉండటం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో ఆ నెగిటివ్ థింకింగ్ నుంచి ఇప్పుడు ఆ నెగిటివ్ థింకింగ్ అవసరమా అంటే, ఆ నెగిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుంది అంటే మన ఎమిగ్డాలా యాక్టివేట్ అయ్యి మనకి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే దాని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా మొత్తం చేతులు మరియు కాళ్ళలోకి పంపిస్తుంది. మిగతా ఎనర్జీ మనకి ఇక్కడ అన్నం తిన్నాం, డైజెషన్ అవ్వాలంటే ఎనర్జీ కావాలి కదా, ఇక్కడున్న ఎనర్జీని కూడా తీసుకెళ్ళి మనకి కాళ్ళు చేతుల్లోకి పంపించేస్తుంది. ఎందుకు? అది మన బాడీ మెకానిజం, మన పూర్వీకుల కోసం సృష్టించబడింది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక జంతువు కనిపించింది, ఏం చేయాలి మనిషి? 2 థింగ్స్ ఉంటాయి, ఐదర్ పరిగెట్టాలి లేదా దాంతో పోరాడాలి. ఆ రెండు చేయాలంటే ఎనర్జీ ఎక్కడ ఉండాలి? కాళ్ళలో అయినా చేతుల్లో. సో మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేశారు దేవుడు? నీకు వెంటనే ఏదైనా థ్రెట్ కనిపించింది అంటే ఎనర్జీ అంతా చేతిలోకి కాళ్ళలోకి వెళ్ళిపోద్ది. ఈ డైజెషన్ ఇప్పుడు అవసరం లేదు, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఈ ఎనర్జీని కూడా తీసుకెళ్ళి కాళ్ళు చేతిలోకి ఇచ్చాడు. అప్పుడు అలా చేసాడు కాబట్టి వాళ్ళందరూ సర్వైవ్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇదే స్ట్రెస్ కెమికల్ జనరల్గా లేదు మనకి, కానీ రిలీజ్ అవుతుంది. ఎలా రిలీజ్ అవుతుంది? మనం న్యూస్ చూసినప్పుడు రిలీజ్ అవుతుంది కార్టిజాల్. మనం నెగిటివ్గా మాట్లాడినప్పుడు, నెగిటివ్ విషయాల దగ్గర ఉన్నప్పుడు, నెగిటివ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు కూడా మనకు తెలియకుండానే ఈ కార్టిజాల్ అనేది, ఒక న్యూస్ చూస్తున్నాం, యుద్ధం గురించి చూస్తున్నాం, తెలియకుండా కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ రిలీజ్ అయిన కార్టిజాల్ చేతులకి కాళ్ళకి వెళ్తుంది, మనకి డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. అవనప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ బాడీ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఓకే, ఇప్పుడు దీన్ని డైజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, దీన్ని ప్రస్తుతానికి ఫ్యాట్గా మారుద్దాం, ఎనర్జీ కింద వద్దు, ఫ్యాట్గా మారుద్దాం, తర్వాత యూస్ చేసుకుందాం అనుకుంటాం. సో అలాగా మనకి ఇప్పుడున్న బయాలజికల్గా కూడా యూత్ అనేది ఎవరు అంటే, ఎవరైతే ఈ యొక్క నెగిటివ్ ప్యాటర్న్ నుంచి ఈ శరీరాన్ని కూడా కంప్లీట్గా తీసుకొచ్చి పాజిటివ్గా తీసుకొచ్చి తక్కువ ఆహారంతోనే ఎక్కువ ఎనర్జెటిక్గా మనం ఉండగలుగుతామో వాళ్ళే యూత్. ఎవరు యూత్ కాదు అంటే ఏజ్తో సంబంధం లేకుండా మనం తిన్న ఆహారం సరిగ్గా కంప్లీట్గా డైజెషన్ అవ్వకుండా ఫ్యాట్గా మారి మన బాడీ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఫ్యాట్గా మారి మనకి ముసలితనాన్ని శరీరంలోకి ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో వాళ్ళు యూత్ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్తో సంబంధం లేదు. సో ఇది ఫిజికల్గా అంటే బయాలజికల్గా చెప్పాను. ఇప్పుడు యూత్ అంటే ఇందాక మనం చెప్పింది కాన్సెప్ట్ ఎనర్జీకి సంబంధించి, ఇది బయాలజీకి సంబంధించింది అనమాట. సో ఎవరైతే యూత్ అంటే శరీరంలో కూడా మనం ఎనర్జీ అనేది కొంచెం ఆహారంతోనే ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండగలగాలి. ఎక్కువ ఆహారం తీసుకుని కొంతమంది ఎక్కువ ఆహారం తింటారు కానీ ఎనర్జీ తక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఆహారమే తింటారు కానీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళే యూత్. సో మనందరం ఆహారం ఎలా తీసుకోవాలి? మితంగా తీసుకోవాలి. ఎనర్జీ ఎలా ఉండాలి? దానికి కాన్సెప్ట్ చెప్పారు మన ధర్మంలో. ఏంటిది? 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి. సో మీరందరూ యోగులేనా? యోగి అవ్వాలి, అవ్వచ్చు, పెద్ద కష్టమేం కాదు. మన ప్రోగ్రామ్ చేయబడ్డాం 3 పూటలు తినాలి, 3 పూటలు తినాలని. నెమ్మదిగా 2 పూటలకు రావచ్చు. అంటే ఏ ఎనర్జీతో వస్తుంది? మనందరం ఫుల్ పొద్దునుంచి సాయంత్రం దాకా ఎనర్జెటిక్గా ఉంటున్నాం అంటే కారణం ఏంటి? మనం తినే ఫుడ్డే కాదా? మీరేంటండి ఫుడ్ తినొద్దు అంటున్నారు, 1 పూటే తినమంటున్నారు ఏంటి అని డౌట్ రావచ్చు కదా. సరే, దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సో మీరందరూ ఏదైతే అంటున్నారంటే 3 పూట్ల మీరు ఫుల్గా ఆహారం పెడితే మేము ఎనర్జెటిక్గా ఉంటాం, లేదంటే ఎనర్జీ ఉండకపోవచ్చు అంటున్నారు కదా. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తానమాట. మీకు 3 పూట్ల మీకు ఏ ఆహారం కావాలంటే ఆహారం ఎంత కావాలంటే అంత మీకు ఇస్తాను, మీరు తినొచ్చు. మీరు నెక్స్ట్ డే ఎనర్జెటిక్గా ఉంటారు కదా. ఓకే, వెరీ గుడ్, ఎనర్జెటిక్గా ఉంటారు. నా కండిషన్ ఏంటంటే మీరు ఎంత ఆహారం కావాలంటే అంత తీసుకోండి, కానీ మీరు నిద్రపోకూడదు.
తీసుకోండి, మీకు ఎంత ఆహారం కావాలని చెప్పండి. పెళ్లి భోజనాలు 3 పూటలా పెట్టించమంటారా? పెట్టిస్తాం. చెప్పండి. నెక్స్ట్ డే మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉండాలి. పోనీ ఒకరోజు కాదు, పోనీ ఆ నెక్స్ట్ డే అనుకోండి, రెండో డే కూడా నిద్ర లేదు, ఎనర్జెటిక్గా ఉండగలరా? ఈ 2 days ఫుల్గా పెట్టాం ఫుడ్, ఉండగలరా? అంటే మరి మీరు పని చేయగలుగుతారా? మార్నింగ్ టు ఈవినింగ్ చేయలేరు. మరి ఆహారం మాత్రమే మనకి ఎనర్జీ ఇస్తే మనం పని చేయగలగాలి కదా. అంటే ఆహారంతో పాటు మన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మనం నిద్రలో ఉన్నప్పుడు వస్తుంది. ఎలాంటి నిద్రలో ఉన్నప్పుడు? మళ్ళీ ఇంకొక ఇందులో చెప్తాను, సరే మీరు నిద్రపోండి, ఇది కూడా ఆప్షన్ ఇచ్చాను, సరే నిద్రపోండి, కానీ ప్రతి 30 నిమిషాలకి మిమ్మల్ని నిద్ర లేపుతూ ఉంటాను అనమాట. మీరు నిద్రపోండి, కానీ ఎవ్రీ 30 minutesకి మిమ్మల్ని లేపుతూ ఉంటాను. మీరు లేచి కూర్చోవాలి, మళ్ళీ వెళ్ళి పడుకోవాలి. ఓకే, మీకు నిద్ర టైం వేసిన 8 hours కాదు, 10 hours పడుకోండి కావాలంటే, కానీ ఎవ్రీ 30 minutesకి మిమ్మల్ని లేపుతూ ఉంటాను అనమాట. ఫుడ్ తినండి, పడుకోండి 10 hours. నెక్స్ట్ డే మీరు ఎనర్జెటిక్గా వర్క్ చేయగలుగుతారా? ఎందుకు చేయలేరు? పడుకున్నారుగా, 10 hours పడుకున్నారుగా, ఫుల్గా తిన్నారుగా, ఎందుకు చేయలేరు? అంటే మన నిద్రలో కూడా ఎలాంటి నిద్ర కావాలి మనకి? గాఢ నిద్ర స్థితి, డీప్ స్లీప్ స్టేట్లో. డీప్ స్లీప్స్ లేకపోతే ఎందుకు అంటే ఫుడ్డు, మన నిద్ర ఇవన్నీ కాకుండా డీప్ స్లీప్ స్టేట్లో ఏం జరుగుతుంది అంటే మనం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం. ఆ ఎనర్జీ వల్లే మనం మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ అనేది మన జీవితంలో దాని ద్వారా వస్తుంది. మనం తినే ఆహారం అనేది కేవలం 20-30% మాత్రమే మనకి యాక్చువల్గా మనకి ఇస్తుంది, ఎనర్జీ ఇస్తుంది. కానీ మనకు తెలియకుండా గాఢ నిద్రలో ఏదైతే మనం ఎనర్జీ తీసుకుంటాం అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మరి మెడిటేషన్లో ఏం చేస్తూ ఉంటాం? ఏదైతే అన్కాన్షియస్గా తెలియకుండా మన ఎనర్జీ తీసుకుంటూ ఉంటామో మెడిటేషన్లో దాన్నే మనం కాన్షియస్గా తీసుకుంటూ ఉంటాం, తెలిసి తీసుకుంటాము. తెలియకుండా తీసుకునేది గాఢ నిద్ర అయితే, తెలిసి తీసుకునేది ధ్యానము. ఓకే, సో ఈ ప్రక్రియ అనేది, మెడిటేషన్ అనేది అందుకు చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎనర్జీ తీసుకోవాలి, ఆ ఎనర్జీని మనం యాంప్లిఫై చేసుకోవాలి, చేసుకుని మనం వర్క్ చేయాలి. అలాగే ఏం చెప్పారు సైంటిస్టులు, ఏం కనిపెట్టారు? ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళలో ఈ టీలోమెర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ టీలోమెర్స్ అనేవి నెమ్మదిగా మనం ఏజ్ ఎదిగే కొద్దీ అవి చిన్నగా అయిపోయి 0 అయిపోయినప్పుడు మన వృద్ధాప్యం వస్తుందన్నమాట. కానీ వాళ్ళు యోగుల్లో ఏం టెస్ట్ చేశారంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఈ టీలోమెర్స్ అనేవి వాటి ఎంత ఉండాలో అంతే ఉండిపోయినాయి తప్ప అవి ఇంకా చిన్నగా అవ్వట్లేదు. అందుకే హిమాలయాల్లో యోగులు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు కూడా తపస్సు చేసిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. అంటే బయాలజికల్గా కూడా వాళ్ళు వాళ్ళ స్థితిని అక్కడికే ఆపుకోగలిగిన ఏకైక దేశం మన భారతదేశం. అంత గొప్ప దేశంలో మనం పుట్టాము. అది దానికి కూడా ఒక కారణం ఉంది కాబట్టే ఇక్కడికి మనం ఈ దేశంలో పుట్టగలిగే అవకాశం వచ్చింది. ఇక్కడ పుట్టడమే కాదు, ఈరోజు మీరు అందరూ ధ్యానంలోకి వచ్చి ధ్యానం క్లాస్కి అటెండ్ అయ్యి లేదా ధ్యానం అనే ఒక కాన్సెప్ట్ దగ్గర మీకు వచ్చారంటే కూడా మీలో ఎంతో కొంత ఒక మీ లైఫ్ జర్నీ అనేది ఉంది కాబట్టి మీరు ఇక్కడ దాకా రాగలిగారు. ఎన్నో వేల మంది ఉన్నారు ఇక్కడ. ఎవరికి యూత్ పోస్టర్ ఎంతో వేల మంది చూసుంటారు, కానీ ఇక్కడికి ఇంతమందే వచ్చారు అంటే దానికి రీజన్ ఏమిండొచ్చు? మీరు ఇందులో ఈ స్థితిలోకి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు ఆ యొక్క పూర్వజన్మ కర్మ అనుకోండి లేదా ఏదైనా అనుకోండి, కానీ మనందరం కూడా అందుకే చాలా చాలా అదృష్టవంతులు. అవునా కదా? అవునా కదా? సో ఇప్పుడు అందరూ కూడా చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఎంతమంది యూత్ ఉన్నారు ఇప్పుడు? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరొకసారి ఈ అవేకనింగ్ యూత్కి నన్ను ఆహ్వానించినందుకు బిందుశ్రీ గారికి, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్న నా తోటి పైమా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మరొక ప్లేస్లో మరొక టైంలో మనందరం మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది లాస్ట్ ఇయర్ నేను తీసిన ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అనమాట. దానికి జాతీయ స్థాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు అనేది అందుకోవడం జరిగింది. సో దాన్ని యాక్చువల్లీ ఒకసారి ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో దీని గురించి కూడా చెప్తాను తర్వాత.
చీకటిని చెరిపేస్తూ వెలుగిచ్చే దీపంలా పసి చేతులకు అందించాలి అక్షరం. మబ్బులని నెట్టేస్తూ వెలుగిచ్చే సూర్యుడిలా పసి చేతులకు అందించాలి అక్షరం. ఓటమి
ఓటమినే ఓడిస్తూ గెలుపులనే కాంక్షించేలా దుఃఖాలే దాటేస్తూ ఆనందాన్నే అందించేలా అక్షరం 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 శరణమ్మా. సో ఇది లాస్ట్ ఇయర్ తీసిన షార్ట్ ఫిల్మ్ అనమాట. ఇది సరదాగానే తీసాం, జస్ట్ 1 డేలో షూట్ చేసాం అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే 2 థింగ్స్ ఇందులో చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ఒకటి ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి చదువు యొక్క వాల్యూ తెలియాలి. ఎందుకంటే చదవడానికి అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకు చాలా అదృష్టవంతులని వాళ్ళకి అర్థమయ్యి కష్టపడి చదవాలని ఒకటి. 2, మనం ఎంత చేయగలిగితే అంత సాయం చేయొచ్చు, పెద్దది అక్కర్లేదు, చిన్నగా బుక్స్ ఇచ్చినా సరిపోతుంది అనేది ఆ 2 కాన్సెప్ట్ బేస్ చేసుకుని చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ నేషనల్ అవార్డ్ తీసుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. అయితే దీని గురించి కూడా చెప్పాల్సింది ఏంటి అంటే, నాకు అంటే షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకుని ఒక 10 డేస్ నుంచి విపరీతంగా ఆలోచించాను అనమాట. ఏం తీయాలి, ఏ కాన్సెప్ట్ తీయాలి. షార్ట్ ఫిల్మ్ అయితే తీయాలనుకున్నాం, ఏం తీయాలనేది చాలా చాలా ఆలోచన ఏమీ రాలేదు. విపరీతంగా ఆలోచించాను అనమాట. కానీ దేనికి నాకు సాటిస్ఫాక్షన్ రాలా, ఇది తీయొచ్చు అని. ఒక 10 డేస్ తర్వాత ఇంక వదిలేశాను. నాకు మంచి ఐడియా రాకపోతే, సాటిస్ఫాక్షన్ లేకపోతే తీయబుద్ది కాబట్టి వదిలేశాను. కానీ తర్వాత ఒకరోజు మెడిటేషన్ చేస్తుంటే తెలియకుండా ఈ ఆలోచన అనుకోకుండా వచ్చిందనమాట. సో అప్పుడు ఇది తీయొచ్చు అని కాన్ఫిడెన్స్ నాకు వచ్చి తీసాను అనమాట. సో అలా అంటే ద వేరియస్ వేస్ ఆఫ్ మెడిటేషన్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అనేది దేర్ లైక్ దీస్ థింగ్స్ అనమాట. అంతే. థ్యాంక్ యూ. రియల్లీ మీ ఆలోచన, మీరు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ చాలా చాలా బాగున్నాయండి. సో మీరు చాలా చక్కగా ఈరోజు మా అందరికీ మీ సెషన్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్. యా, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి ఒక గిఫ్ట్ని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం హనీష్ గారికి, నేచురల్ గిఫ్ట్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హనీష్ గారు వన్స్ అగైన్. చూసారు కదండి. సో క్లాస్ ఎలా ఉంది? షార్ట్ ఫిలిం. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతని ఎంత మనలో నింపుకుంటామో అంతే మమేకమయ్యి అంత గొప్ప జ్ఞానాన్ని ఏదో రూపంలో, ఒకరు షార్ట్ ఫిలిం రూపంలో, ఒకరు క్లాసుల రూపంలో, వాళ్ళు చేసే పనుల రూపంలో, ఒక్కొక్కరు ఒక్కో రూపంలో వాళ్ళ జ్ఞానాన్ని పొందుపరుచుకొని వేరే వాళ్ళకి అందిస్తున్నారు. సో అంత గొప్ప జ్ఞానాన్ని మనం నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకి అందివ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశం ఈ పిఎస్ఎస్ ఉంది, అలాగే ఈ పిరమిడ్ యంగ్ మాస్టర్స్ది. సో వన్స్ అగైన్ మళ్ళీ అందరూ ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టాలి. సో అదే తరుణంలో ఇంకొక గ్రాండ్ మాస్టర్ని మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం. ఈ గ్రాండ్ మాస్టర్ ఆఖరి ఒక్క నిమిషం హాయిగా ధ్యానాన్ని కొనసాగిద్దాం.
30 seconds. అందరూ మీ 2 చేతులు తీసి మీరు 2 కళ్ళ మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. మెల్లగా మీ 2 కళ్ళు తెరుస్తూ మీ 2 చేతులను చూడండి. సో ధ్యానానికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. థ్యాంక్ యూ. అలాగే మనం ఉదయం నుంచి సెషన్స్ చేసుకుంటూ ఉన్నాం. సో తదుపరి సెషన్కి మనం ఇంకొక మాస్టర్ ఇన్వైట్ చేసుకునే పోయే ముందు చిన్న ఇంట్రో ఏంటంటే, మనం అందరం ప్రకృతి ప్రేమికులమే, అవునా కదా? ప్లాస్టిక్ వాడకూడదు, నేచర్ని ఎలా చూసుకోవాలి, ఎలాగా భద్రంగా చూసుకోవాలి, మట్టిని కాపాడుకోవాలి, వాటి నుంచి వచ్చే సారాన్ని కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరు అందరికీ చెప్తూ ఉంటాం. కానీ ఎంతమంది జీవిస్తున్నాం? ఎంతమందిని మట్టిని కాపాడుతున్నాం? ఎంతమంది ప్లాస్టిక్ అనే వ్యర్థాన్ని భూమిలో ఇంకా ఉంచుతున్నాం? మనం చెప్తున్నాం కానీ జీవించలేకపోతున్నాం. కానీ అలా జీవించే ఒక వ్యక్తి ధ్యానంని, అలాగే శాకాహారాన్ని, అలాగే ఆధ్యాత్మికతని కలుపుకొని ఈ నేచర్లో ఎలా జీవించాలి అనే ఒక గొప్ప క్లాస్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడానికి సాహితీ గారు వస్తున్నారు. అలాగే సంరక్షణ అనేది ఒకరు నేర్పించేది కాదు, అది ప్రేమ నుండి, నేను ఎలా చేయాలనుకుంటున్నాను అనే భావన నుండి ప్రవహిస్తుంది. కానీ చేయాల్సి ఉంది నేను ఆ భావన నుండి కాదు. అలాగే ఆహారాన్ని పండించడంలో తనదైన శైలిని తను నేర్చుకుంటూ గత 2 సంవత్సరాలుగా తమ ఆహారాన్ని ఆమె పండిస్తూ తింటున్నారు. అలాగే ఉన్న జీవజాలంలో కూడా మరింత లోతుగా మమేకమయ్యి ఇప్పుడు TFN అనే ఫెలోషిప్ ద్వారా పిల్లలకు ఈ ఆనందాన్ని, అనుభవాన్ని వారి సొంత మార్గాల్లో అనుభవించేలా సహాయపడాలని ఆమె ఆశిస్తున్నారు. TFN అంటే టీచ్ ఫర్ నేచర్. సో